మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరిల మధ్య వివాదం మళ్లీ ముదురుతోంది. తాజాగా కడియం శ్రీహరిపై ఏఐసీసీకి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. గతంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా ఇద్దరి మధ్య ఈ మధ్యనే కాస్త సయోధ్య కుదిరినట్లుగా కనిపించింది. అయితే నిన్న నియోజకవర్గం అధికారులతో రివ్యూ చేసిన కడియం వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. రివ్యూ తర్వాత ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని కడియం అధికారులను కోరగా జిల్లా వ్యవహారాల్లో కడియం తలదూర్చడం ఏంటంటూ కొండా సురేఖ మండిపడుతున్నారు. దీంతో కడియం విషయంపై ఏఐసీసీ పెద్దలకు సీఎం రేవంత్కు లేఖ రాశారు ఆమె. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అజీం లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. వరంగల్లో మంత్రి వర్సెస్ మాజీ మంత్రి మధ్య సయోధ్య కుదురుతుందని అనుకునేంత లోపే మరొక వివాదం తెరపైకి వచ్చింది. ఏదైతే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ వర్సెస్ మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మరొక వివాదం తెరపైకి వచ్చింది. ఏదైతే తనకు తెలియకుండానే తన శాఖకు సంబంధించి హైదరాబాద్లో ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించారు. ఎండోమెంట్ని తన చేతిలోకి తీసుకోవాలని చూస్తున్నారని చెప్పి కూడా ఏఐసీసీకి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్టుగా తెలిసింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని ఫొటోస్ కానీ దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఏదైతే జత చేసి ఏఐసీసీకి పంపించినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో కడియం శ్రీహరి నిన్న ఏదైతే ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ హనుమంతరావు అలాగే ఎండోమెంట్ అధికారులతో కూర్చొని ఏదైతే స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశంపై ఏదైతే కొండా సురేఖకు అంటే ఎండోమెంట్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదైతే నిన్న సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పన కూడా చేయాలి, ఒక నెలలోపే స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించిన అంశంపై క్లియర్ పిక్చర్ ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జిడికల్, నవాపేట్, చిల్పూర్, స్టేషన్ గన్పూర్, మల్లికదుర్గ ఆలయ అభివృద్ధిపై కమిషనర్ హనుమంతరావుతో సమీక్ష నిర్వహించి దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. అయితే కడియం శ్రీహరి మంత్రి కాదు, ప్రస్తుతం కేవలం ఏదైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. సో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిధి మరిచి ఏదైతే హైదరాబాద్లోని ఎండోమెంట్ కార్యాలయంలో కమిషనర్ కార్యాలయంలో కూర్చొని అది కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం ఏంటని చెప్పి కొండా సురేఖ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏఐసీసీకి ఒక లేఖ రాసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్ పెట్టినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా జత చేస్తూ పంపించడం కూడా జరుగుతుంది. సో ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో లేకపోవడం, తను అవుట్ ఆఫ్ సిటీ ఉండడం వల్ల నేరుగా ఏఐసీసీకి కంప్లైంట్ ఇస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి పీసీసీ వచ్చిన వెంటనే కొండా సురేఖ నేరుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిసి ఏదైతే ఈ ఫిర్యాదు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై తగిన యాక్షన్ తీసుకోవాలని సీరియస్గా ఆమె పీసీసీని సీఎం రేవంత్ రెడ్డిని కూడా కోరినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికైతే ఏఐసీసీకి అలాగే సీఎంకి పీసీసీ చీఫ్కి లేఖలు కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే ఏఐసీసీ కూడా పంపించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ వివాదం ఎంత ముదురుతుందో చూడాల్సి ఉంటుంది. గతంలోనే మనం చూసాం, కొద్ది నెలల క్రితమే ఆధిపత్య పోరు వరంగల్ జిల్లాలో ఏదైతే కొన్ని కామెంట్స్ చేశారో అప్పటికే కొండా మురళి అని చెప్పి కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాడారు. వరంగల్ జిల్లా నేతలు అటు కొండా సురేఖపై, మురళిపై అలాగే వీరు కూడా వారికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఏదైతే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఏదైతే సమన్వయం చేసే ప్రయత్నం పార్టీ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడిప్పుడే కొంత కూల్ అయిందని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలోనే మరొక వివాదం తెరపైకి వచ్చింది. ఇది అంటే శాఖపరమైనటువంటి అంశం. అంటే ఒక ఎండోమెంట్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు తెలియకుండా కమిషనర్ కార్యాలయం, ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ప్రధాన కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించడం, అది కూడా ఆలయాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని చెప్పి అధికారులకు ఆదేశించడం వంటి అంశం కాబట్టి మరి దీనిపై ఏఐసీసీ కావచ్చు లేకపోతే పార్టీ కావచ్చు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే కడియం శ్రీహరిపై గురుగా ఏదైతే అటు కొండా సురేఖ వర్గం కావచ్చు, కొండా సురేఖ కూడా ఉన్నారు. సో మరి దీనిపై పార్టీ ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది, సీఎం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, పీసీసీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, మరి కడియం శ్రీహరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.